అందరికీ నమస్కారం. 12వ తేదీన జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నిజంగా ఏంటి దౌర్జన్యం ఈ ఉప ఎన్నికల్లో అని అడుగుతా ఉన్నా. సహజంగా రాష్ట్రంలో, దేశంలో అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయా అని విన్నామా? ఇప్పుడు 2 దశాబ్దాల కిందట బీహార్ ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కథలు కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని, కానీ ఈరోజు ఈ 2 దశాబ్దాల కిందట ఈ బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే భావం లేదు. ఏదో ఒక విధంగా గెలవాలనే ఒక తపన, తాపత్రయం, వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానాన్ని కూడా దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. విఘ్నులైనటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలన దయచేసి గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళకు కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇన్ని రకాలుగా నామినేషన్లు వేయకుండా బెదిరించారు. వేసిన తర్వాత స్క్రూనిటీలో నామినేషన్లు ఎత్తివేయడానికి ప్రయత్నం చేశారు. ప్రచారం చేస్తూ ఉంటే బైండ్ ఓవర్ కేసుల పేరుతో వందలాది మంది కార్యకర్తల పైన పోలీస్ స్టేషన్ పిలిపించి కేసులు పెడతా ఉన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నాయకుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఇన్ని చేసినా కూడా వాళ్ళు లేమనే ఒక భావంతో చివరికి పోలింగ్ కేంద్రాలు కూడా మార్చి ఓటర్లు ఎవ్వరు కూడా పోలింగ్ కేంద్రాలకు రాకూడదని, ఓట్లు వేయకూడదు, మేమే ఓట్లు వేసుకుందామనే భావంతో ఇవాళ అప్రజాస్వామ్యంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా పోరాడుతూ ఉన్నాము.